హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ఈ నూతన సంవత్సరం మీకు ఎంతగానో కలిసి రావాలని, మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించాలని కోరుకుంటూ ఈటీవీ అభిరుచి ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ నుంచి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ అంటేనే చాలా చాలా స్పెషల్. మరి స్పెషల్ డేస్లో స్పెషల్ వంటకాలు తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో ఇవాళ మన సెట్కి ఒక బ్యూటిఫుల్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం చాలా గ్రాండ్గా రెడీ అయిపోయాం కదా. సో మన సెట్కి విచ్చేయబోతున్నారు ప్రముఖ గాయని కృష్ణలాస్య గారు. మరి ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కృష్ణలాస్య గారు. హాయ్ అమూల్య. హాయ్ కృష్ణలాస్య గారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీరు చాలా మూవీస్లో పాడారు అండ్ రీసెంట్గా అయితే సరిపోదా శనివారం అండ్ ఆల్సో అతరేలో కూడా చక్కటి సాంగ్స్ పాడారు కదా. మరి న్యూ ఇయర్ స్పెషల్కి మీరు ఒక మంచి చక్కటి సాంగ్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఒక పాట పాడేసేయండి. తప్పకుండా. నేను జెంటిల్మ్యాన్ అనే మూవీ నుంచి నాకు చాలా ఇష్టమైన పాట ఓకే, చలిగాలి చూద్దు అనే సాంగ్ పాడతాను. వావ్, సూపర్. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నదే, పొగ మంచు చూద్దు మహమంచిదే తెరచాటు కడుతున్నదే, నననన్నాన కథ ఏమిటి నననన్నాన తెలుసా మరి, అయినా మనసి కాగేనా మనమిక మాట పడకూడదంటున్నదే, చలిగాలి చూద్దు దిగతుంటరి గిలిగింత పెడుతున్నదే. వావ్, సో లవ్లీ. చాలా చాలా చక్కగా పాడారు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ కూడా యాక్చువల్లీ. చాలా బాగుంటుంది ఈ సాంగ్. అండ్ పర్టికులర్గా మనం రైట్ టైంలో పాడాము. వింటర్ సీజన్, ఫుల్ చల్లగా ఉంది. సో అందరినీ అలా మెలడీలోకి తీసుకెళ్ళిపోయారనమాట. సో అసలు మీది ఎలా స్టార్ట్ అయింది? మీరు అసలు ఎక్కడ పుట్టారు ఏంటి? నేను తిరుమల బాగున్నా. ఓకే. అంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనేది మా మొత్తం ఫ్యామిలీలో రన్ అవుతుంది అనమాట. తాతయ్యలు అమ్మమ్మలు ఆ కాలం నుంచి కూడా మ్యూజిక్ నేర్చుకోవడము ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాకపోతే ఓన్లీ కర్ణాటిక్ మ్యూజిక్. అమ్మగారికి మాత్రం బాగా పాడుతుంది, టాలెంట్ షోకేస్ చేయాలి, తనకి ఏదైనా కెరియర్ వైజ్ కానీ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆవిడే స్టెప్ తీసుకొని తిరుపతి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అమ్మ నాన్నగారు నా కోసం. అప్పటి నుంచి నా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. సూపర్. సో తిరుమలలో పుట్టి అమ్మగారి ప్రోత్సాహం వల్ల ఇక్కడ దాకా వచ్చి చక్కగా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడుతున్నారు. ఎక్కువ నానికే పాడుతున్నారా మీరు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ అతను. ఓకే. సో అట్లా కుదురుతుంది, అలా కుదురుతుంది మీకు. ఓకే. సో మీరు ఎన్నో ఏజ్ నుంచి, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 10 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. మీ 10 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు? సరిగమప, లిటిల్ ఛాంప్స్, పాడుతా తీయగా వీటన్నిటిలో పార్టిసిపేట్ చేశాను చిన్నప్పటి నుంచి. ఓకే. సో వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసుకుంటూ తర్వాత మీకు ఈ ప్లేబ్యాక్ సింగింగ్లో అవకాశం వచ్చిందా? సో మీకు ఫస్ట్ మీరు ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యారండి? ఫస్ట్ మూవీ వచ్చి దుల్కర్ సల్మాన్ది అతడే అని ఒకటి తెలుగులో మూవీ రిలీజ్ అయింది. దాంట్లో సీతా కళ్యాణం అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఫస్ట్ సాంగ్. సో మనం ఇంకా చాలా చాలా కబుర్లు మాట్లాడుకోవాలి. అయితే మీరు ఈ హ్యాపీయెస్ట్ డే రోజున మాకు ఏం వంటకం పరిచయం చేయబోతున్నారు? ఈ నూతన సంవత్సరంలో హెల్తీ అండ్ టేస్టీగా క్రీమీ పాలకూర పాస్తా. అవునా? మన హెల్తీ అండ్ టేస్టీలో అండి మనం ఏది చేసినా కూడా చాలా హెల్తీగా చేస్తాము. న్యూ వంటకాలు చేస్తున్నాం. యాక్చువల్లీ మీరు చెప్పిన రెసిపీ కూడా చాలా బాగుంది. మరి దానిలో ఎలా చేస్తారో చూసేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? యా.
ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను అమూల్య. ఓకే, సో పాస్తా అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన డిష్ అండ్ యాక్చువల్లీ డిఫరెంట్ టైమింగ్స్లో మనం తింటూ ఉంటాము. అండ్ మీరేం తీసుకొచ్చారో చూడాలని ఉంది. సో బటర్, గార్లిక్, ఆనియన్స్. సో ఇక్కడ మనకి వెజిటబుల్స్ అన్నీ బాగానే తీసుకొచ్చారు. సో కార్న్ తీసుకొచ్చారు, క్యారెట్స్, అలాగే క్యాలీఫ్లవర్ అండ్ ఆల్సో అది పేస్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఏంటది? ఇది మనము ఉడకపెట్టి పాలకూరని పేస్ట్ చేసుకున్నాం. వావ్, సో ఉడకపెట్టుకొని పాలకూరని పేస్ట్ తీసుకొచ్చారనమాట. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం, మీరు స్టవ్ ఆన్ చేసాయి. ఓకే. ఓకే, ముందుగా మనం బటర్ వేసుకుందాం, ఒక స్పూన్. షూర్. బటర్తోనే మనం ప్రారంభిస్తున్నాం అనమాట. మనం ఇప్పుడు తరిగిన వెల్లుల్లి వేసుకుందాం. అలాగే. ఓకే, సో గార్లిక్ తర్వాత ఏం వేసుకుంటున్నామండి? ఇప్పుడు ఉల్లిపాయలు. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి. సో తర్వాత ఏం వేసుకున్నాము? స్వీట్ కార్న్ వేసుకుందాం. ఓకే. సో స్వీట్ కార్న్తో పాటు నెక్స్ట్ టైం వేసుకుంటున్నాము క్యారెట్స్. సో అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసేసుకున్నాము. పాస్తాలో మనం ఏ ముక్కలు వేసుకున్నా అన్నీ ఈక్వల్ సైజ్ ఉంటే బాగుంటాయి కదా, తినేటప్పుడు కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ఉడకబెట్టేసుకున్నాం డైరెక్ట్గా. సో మీరు ఫస్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ మూవీ నుంచి స్టార్ట్ చేశారు. సో మీరు ఫస్ట్ అంటే సినిమా మూవీలో సాంగ్ పాడుతున్నారు, మీకు ఎలా అనిపించింది? అంటే ఏమైనా కష్టంగా అనిపించిందా, కొంచెం భయంగా ఫీల్ అయ్యారా? ఎలా? భయంగా అనిపించింది. ఎప్పటి నుంచో నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అంత కష్టంగా అనిపించలేదు. బట్ భయం అయితే వేసింది భయం పాడేటప్పుడు. అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు టేకప్పుడు కాబట్టి కొంచెం భయం వేసింది. సో వాళ్ళందరి ముందే మీరు పాడారనమాట. ఓకే. అండ్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా హోల్డ్ చేస్తాం కదా, అంటే అరే మనం ఒక మూవీకి పాడుతున్నాం కదా అని చెప్పేసి. సో ఇంచుమించు ఎంత టైంలో పడుతుందండి ఇప్పుడు రికార్డింగ్కి? నేనైతే అది 27 minutes లోపలే పాడేశాను. ఓకే. సో ట్యూనింగ్ అంతా కూడా మీకు ముందుగానే ట్యూన్ చేసేసుకుంటే వెళ్ళి పాడేసేదే ఉంటుంది కాబట్టి గంటలో అయిపోతుంది. లేదు కంపోజిషన్ అంటే అది ఒక రోజు పట్టచ్చు, 3-4 రోజులు పట్టచ్చు. అవుట్పుట్ అలా ఇలా డిఫరెంట్ విధానాల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో కంపోజిషన్ అయితే టైం పడుతుంది అండ్ మ్యూజిక్ ముందుగా ప్రిపేర్ అయి ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం వేసుకున్నాం? ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న పాలకూర వేసుకున్నాం. అలాగే. సో కిడ్స్కి కూడా ఇంత కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు పాస్తా తినడానికి. ఓకే, సో ఇప్పుడు ఏం వేసుకుందాం? చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్. సో అక్కడ స్పైస్ ఇస్తున్నాం అనమాట. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకున్నాం. తర్వాత ఒక స్పూన్ ఆటా. ఓకే. అంటే ఇది మనకి ఒక టేబుల్ పడటానికా? కన్సిస్టెన్సీ కోసం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది చక్కగా ముక్కలకు కూడా పడుతుంది. ఓకే. దీని తర్వాత పెప్పర్ స్పైసెస్ వేసుకుంటున్నాం అన్నమాట. ఓకే. తర్వాత ఆరిగానో. పాస్తాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మంచి సువాసన ఇస్తాయి. వావ్, ఇప్పటికి గుమగుమలు అదిరిపోతున్నాయి కిచెన్ అంతా కూడా. సో దీనిలో పాలు ఏమైనా పోసుకుంటాం? పాలు వేసుకో. సో ఇప్పుడు మనము పాలు పోసుకుంటున్నామా? ఓకే. సో సుమారు ఒక కప్పు పాలు పడతాయి. సో దీనికి సరిపడా ఉప్పు కూడా.
పాలు వేసుకున్నాం కదండి, సో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ కూడా వేసుకున్నాం. ఓకే, సో కొంచెమే నేను టెక్స్చర్ కోసం వేస్తున్నాను. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో ఎస్, మనం వాటర్ కూడా పోసుకున్నాము. మరి నెక్స్ట్ ఇంకేం వేద్దాము? మనం కొద్దిసేపు పాస్తా వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. అలాగే, సో ఫైనల్ ఇంగ్రీడియంట్ పాస్తా వేసేస్తున్నాం మనము. ఓకే, సో నేను మూత పెట్టేస్తున్నాను. సో కాసేపు మనం ఇలాగే ఉడికించుకుందాం. కృష్ణలాస్య గారు, సో చూసేద్దామా పాస్తా అయిపోయిందా లేదా? Yeah. వావ్, చక్కగా కుక్ అయింది. మూత తీసిన వెంటనే ఫ్లేవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఓకే, సో ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, ఓకే అండి, సో పాస్తా అయిపోయినట్టేనా? అవును అమూల్య, క్రీమీ పాలకూర పాస్తా రెడీ. ఓకే, క్రీమీ పాలకూర పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్రీమీ పాలకూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వెన్న, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్, పాలకూర పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, గోధుమ పిండి, మిరియాల పొడి, ఒరిగానో, పాలు, ఉప్పు, ఉడికించుకున్న పాస్తా. క్రీమీ పాలకూర పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసుకుని కరిగిన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పాలకూర పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, గోధుమ పిండి, మిరియాల పొడి, ఒరిగానో, పాలు, సరిపడా ఉప్పు, నీళ్లు, ఉడికించుకున్న పాస్తా కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రీమీ పాలకూర పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేశారు కదా, టేస్ట్ చేసేద్దామా? ఓకే, నేను స్పూన్స్ తీసుకొస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంది. సో అసలు నేనైతే కార్న్ అలాగే కాలీఫ్లవర్ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మంచి స్పైసీగా, టేస్ట్ఫుల్గా. మనం వేసుకున్న పాలకూర పేస్ట్ కూడా యాక్చువల్లీ కొంతమంది అనుకుంటారు అబ్బా పాలకూర పేస్ట్ ఏంట్రా అని చెప్పేసి, కానీ చాలా బాగుంది. అదొక చక్కటి ఫ్లేవర్ ఇచ్చింది పాస్తాకి. అది మనకి హెల్తీగా, టేస్టీగా, నాకైతే సూపర్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు రెగ్యులర్గా ఇంట్లో చేస్తా అని చెప్పారు కదా? రెగ్యులర్గా చేస్తాను. పాస్తాస్ చాలా రకాలు చేస్తాను, ఇది ఒకటే కాదు. కాకపోతే ఇలా ఇండియనైజ్డ్ వర్షన్ చాలా ఇష్టం నాకు. ఓకే, సో ఇది బాగుంది అనిపించిందా, అది బాగుంది అనిపించిందా? ఇదే నచ్చింది. ఇదే నచ్చిందా? ఎంతైనా మన హెల్తీ అండ్ టేస్టీలో ఫుడ్స్ చాలా బాగుంటాయి. అందులోనూ మన కృష్ణలాస్యగా చేసిన పాస్తా అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ రెసిపీ అయితే అదరగొట్టేశారండి. మన న్యూ ఇయర్ స్పెషల్కి సెకండ్ రెసిపీ ఏం తీసుకొస్తున్నారు? ఇప్పుడు మనం హాట్ తినేసాం కాబట్టి నెక్స్ట్ స్వీట్ మినీ చాకోలావా కేక్ చేసుకుందాం. మినీ చాకోలావా కేక్ సూపర్ అసలు. సో మరి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? అలాగే. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను అమూల్య. ఓకే, సో ఫస్ట్ నాకు కనిపిస్తుంది అయితే బ్రౌన్ షుగర్ కనిపిస్తుంది. తర్వాత బటర్, పాలు, ఇంకా మీరు పిండి తీసుకొచ్చారు, అది గోధుమ పిండి. గోధుమ పిండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం అమూల్య. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాం. అలాగే, ఒక స్పూన్ కూడా. అలాగే. ఫస్ట్ ఏం వేస్తున్నాము? ఫస్ట్ ఒక 3 స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందాం. బ్రౌన్ షుగర్ వేస్తున్నాం. ఓకే, ఒక 1.5 స్పూన్ బటర్ వేసుకుందాం. బటర్. తర్వాత ఇప్పుడు విస్కర్ తీసుకొచ్చారు. పాలు వేసుకొని మిక్స్ చేసి పాలు వేసుకుంటూ విస్క్ చేసుకుంటారా?
ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసుకుందాం. ఒక అలాగే. స్పూన్ తీసుకురా. ఓకే, గోధుమ పిండి సుమారు ఒక బౌల్ మొత్తం పట్టేస్తుంది కదా. కన్సిస్టెన్సీ బట్టి ఇంకా కావాలంటే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు మనము. ఓకే, ఇది ఎలా రావాలి మనకి కన్సిస్టెన్సీ? ఇది దోసపిండిలో దోసపిండిలో రావాలి. సో కలపడం అయితే పూర్తయిపోయిందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాము? కోకో పౌడర్ యాడ్ చేసుకో. కోకో పౌడర్. ఓకే, తర్వాత ఏం వేసుకుంటున్నాం? బేకింగ్ పౌడర్ ఒక పించ్ వేసుకుని. సో బేకింగ్ పౌడర్ వేసుకున్నాము, కోకో పౌడర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అది రెడీ అయిపోతుంది. ఓకే, సో బాటర్ రెడీ అయిపోయిందా? అయిపోయింది. సో మరి నేను స్టవ్ ఆన్ చేయనా? చేసా. ఓకే, కొంచెం బటర్తో గ్రీస్ చేసుకో. సో మనం కొంచెమే ఫిల్ చేసుకుంటున్నాం కదా, ఎందుకంటే మనము దీంట్లో చాక్లెట్ బాల్ వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాప్ అనమాట. సో ఇప్పుడు మనం చాక్లెట్ బాల్స్ వేసుకుంటున్నామా? దానిపైన ఇంకొంచెం బ్యాటర్ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సో నేను లిడ్లో క్లోజ్ చేస్తాను. అండ్ ఈ న్యూ ఇయర్ 2026లోకి మనం ఆల్రెడీ అడుగు పెట్టాము. సో మీ రెజల్యూషన్ ఏంటి? మీరు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఇయర్ మీకు ఎలా కొనసాగాలని అనుకుంటున్నారు? నేను ఇంకా మూవీస్లో లీడ్స్ పాడాలనుకుంటున్నాను, మంచి హిట్స్ పాడాలనుకుంటున్నాను. మేనిఫెస్టింగ్. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఎప్పుడు ఫర్ ఎవర్ ఇళయరాజా గారు, బట్ రీసెంట్ టైమ్స్లో నాకు అనిరుద్ రవిచందర్ అంటే చాలా చాలా ఇష్టం కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన ఫేవరెట్ అతను. కల్ట్ ఫేవరెట్. అసలు కొత్త కొత్త ప్యాటర్న్స్లో అసలు అది వింటూ ఉంటే నిజంగా ఏదన్నా మనం ఒక డ్రీమ్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా లేటెస్ట్గా ఏమన్నా ఫేవరెట్ సాంగ్ ఉంటే కనుక అది కూడా పాడేసాను. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వుడ్ లైక్ టు హియర్. దేవరా మూవీలో చుట్టమల్లె పాడతా. సూపర్. యాక్చువల్లీ నా మైండ్లో కూడా అదే ఉండి పాడేసాను. చుట్టమల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామయ మరపు, చేతనైతే నువ్వేనన్నా పోరా, నాని తొర కొలాస నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా, నీ గుంటెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందే ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానని పిచ్చి పట్టింది, నీ చేయి పట్టింది వయ్యారం ఓణి కట్టింది, గోరింట పెట్టింది, సామికి మొక్కలు కట్టింది, చుట్టమల్లె చుట్టేస్తుంది, చుట్టేస్తుంది, చుట్టమల్లె చుట్టేస్తుంది, రరే చుట్టమల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉంటదు కాసేపు. సో మినీ చాకోలావా కేక్ కూడా అయిపోయిందేమో, చూసేద్దాం. సో అయిపోయినట్టు తినండి. మినీ చాకోలావా కేక్ రెడీ. ఓకే.
సో మినీ చాకో లావా కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మినీ చాకో లావా కేక్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ షుగర్, వెన్న, పాలు, గోధుమ పిండి, కోకో పౌడర్. మినీ చాకో లావా కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బ్రౌన్ షుగర్, వెన్న, పాలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి వేసి ఒకసారి కలుపుకోవాలి. కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్కి వెన్న రాసి సిద్ధం చేసుకున్న పిండిని కేక్లా వేసుకుని పైనుంచి చాక్లెట్ బాల్స్ వేసుకుని వాటిపైన మళ్ళీ పిండి వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మినీ చాకో లావా కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. చాలా యమ్మీగా ఉంది. కరెక్ట్గా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మధ్యలో బ్లాస్ట్ ఉంటుందని చెప్పేసి, చాక్లెట్ బ్లాస్ట్. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్రాసెస్ అంతా కూడా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. సో చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది. ఆ లోపల ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. కృష్ణలాస్య గారు, ఈ రెసిపీస్తో పాటు మీ పాటలు నిజంగా మాకు చాలా హాయిగా అనిపించాయి. ఒక మెలడీలోకి తీసుకెళ్ళిపోయారు. అలాగే మీకు ఈ 2026 చక్కగా కలిసి రావాలి, ఎన్నో ఎన్నో పాటలు పాడాలి, అండ్ మీకు అవార్డ్స్ కూడా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మా సెట్కి వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇవాల్టి న్యూ ఇయర్ ప్రత్యేకం ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీలో చక్కటి రెసిపీస్ చూసారు. ఇదండి ఇవాల్టి న్యూ ఇయర్ ప్రత్యేకం ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.